దయచేసి అందరూ కూర్చోవాలి. విఐపి గారు వచ్చున్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారు. ఒక 5 నిమిషాల లోపలే మన దగ్గరకు వస్తారు. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. ఎందుకు నిలబడ్డారు? మీకు అలాగ కనపట్టలేదా? మీ ఎదురుకే వస్తారు విఐపి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎవరు కూడా నిలబడద్దు దయచేసి. మన ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కోసమే వచ్చారు, మన దగ్గరికే వస్తారు. దాదాపుగా 2 గంటలు నిర్విరామంగా మనతో గడుపుతారు. దయచేసి సభ యొక్క మర్యాదని కాపాడుతూ అందరూ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. వేదిక మీరు దయచేసి కొంచెం ప్రక్కన అమ్మా, యూనిఫామ్ లో ఉన్న చిన్న ఆ విద్యార్థులు కుర్చీ లేకుండా మీడియా యూనిఫామ్ లో ఉండి దయచేసి కూర్చోవాలని చెప్తున్నాం. దయచేసి ఆ రో ఇన్ఛార్జెస్ కూడా చర్య తీసుకోగలరు. అందరూ ముఖ్య అతిథి విచ్చేసినప్పుడు మనం కూర్చోకుండా లేచి నిల్చొని ఉంటే అది సభా మర్యాదకి భంగం కలుగుతుంది. సో దయచేసి అందరూ మీ కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి. వేదిక వైపు తిరిగి నిశ్శబ్దంగా. పిల్లల భవితకు బాట వేసే వేళ ఇది, తల్లిదండ్రులు గురువుల కల ఇది, విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం, మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై సాగుదాం సహవాసం. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా కుర్చీలు ఎక్కరాదమ్మా. ఆడపిల్ల అక్కడ నిల్చొని కుర్చీలు ఎక్కవద్దు, మన కోసమే వస్తున్నారు. దయచేసి కూర్చోగలరమ్మా. దయచేసి అందరూ కూర్చోవాలి. విఐపి గారు సభా స్థలికి వస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలి. కుర్చీలు అలా తీస్తే బాబు. లైట్స్ ఆన్ చేయండి సార్. లైట్స్